స్టాక్ మార్కెట్లో కోర్సెస్ నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆ కోర్స్ నేర్చుకుని సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, అందుకే 95% ఆఫ్ ది ట్రేడర్స్ ఫెయిల్ అవుతారు, 5% సక్సెస్ అవుతారు. ఎందుకంటే 95% ఆఫ్ ది ట్రేడర్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే 9:15 మన మార్కెట్ స్టార్ట్ అయ్యే టైం 9:15 స్టార్ట్ అయిన దగ్గర నుంచి బై ఎక్కడ చేయాలి, సెల్ ఎక్కడ చేయాలి అనే ఆలోచనతో ఉండేవాళ్ళే 95% ట్రేడర్స్. 5% ట్రేడర్స్ నేను అనుకుంటున్న పాయింట్ ఎక్కడొస్తుంది ఆ పాయింట్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ పాయింట్ దగ్గర మాత్రమే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు రిమైనింగ్ 5%. ఓకే, పాయింట్ ఏంటి సార్ ఇందులోని? వాళ్ళు నేర్చుకున్న పాయింట్, వాళ్ళు ఏదో నేను పలానా టూల్ వాడాను, ఈ టూల్లో ఈ పర్టికులర్ పాయింట్ దాటితే మార్కెట్ పెరుగుతుంది అనేది ఒక రూల్ ఉంటుంది. ఓకే, సో ఆ పర్టికులర్ పాయింట్ 9:15 మార్కెట్ స్టార్ట్ అయినాక 10కి వస్తుందా, 11కి వస్తుందా, 12కి వస్తుందా మనకు తెలియదు. ఆ రూల్ సాటిస్ఫై అయ్యే వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. ఆ రూల్ వచ్చిన తర్వాతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలా వాళ్ళు వాళ్ళ ఓన్గా వాళ్ళు పికప్ చేసుకోవాలి. ఆ రూల్ ఏంటి, ఆ బ్రేక్అవుట్ పాయింట్ ఏంటి, ఏ టూల్ మనకు బాగుంటుందని వాళ్ళు పికప్ చేసుకోవాలి. ఇంత చేసిన తర్వాత కూడా నేను ఎంతో అనాలిసిస్ చేశాను, ఎన్నో చూశాను, ఎంత చూసినా సక్సెస్ రావట్లేదు అని తెలిసినప్పుడు అప్పుడు మీరు ఎవరైనా ఒక మెంటర్ని టచ్ చేయాలి. ఎవరో కోర్స్ నేర్పిస్తారు అంటారు కదా, వాళ్ళని మీరు టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు వాళ్ళని మీరు అడగాలి, మీరు ఏం నేర్పిస్తారండి అని. ఇప్పుడు ఆ కోర్స్ నేర్పించే అతను జెన్యూనా కాదా అనేది మీరు ఎంత వర్క్ చేశారు కదా, అట్లీస్ట్ ఆ కోర్సు మంచిదా కాదా అని జడ్జి చేసే టాలెంట్ అన్నా మీకు వస్తుంది. ఓకే, 2 years నుంచి మీరు కష్టపడ్డారు, మీకు సక్సెస్ రాలేదు, సో ఇంకేదన్నా బెటర్మెంట్ కోసం మీరు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీరు అవతల వ్యక్తిని మీరు ఏమండి మీరు ఏం చెప్తారు మాకు అని చెప్పి అడిగారు అనుకోండి, 2 yearsలో మీరు ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు కదా, ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు. ఈ నాలెడ్జ్తో కనీసం వాళ్ళని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఇది నాకు వర్త్ఫుల్ కోర్సా కాదా, కనీసం ఆ పాయింట్లోనే మీరు సక్సెస్ అవుతారు కదా. సో అలా ఒక 10 మందిని తీసుకున్నారు అనుకోండి, 10 మంది అదే చెప్తున్నారు అనుకోండి, అట్లీస్ట్ 10 కోర్సులకి కట్టే డబ్బు మీరు కాపాడుకున్నట్టే కదా. అవును. ఈ విధంగా మనం ఏంటంటే అట్లీస్ట్ ఫస్ట్ మన ఓన్గా మనం బిల్డ్ అవ్వాలి. అసలు మన ఓన్గా మనం బిల్డ్ అయిన తర్వాత ఒక్కొక్క సిచ్యువేషన్లో మనకు అసలు అవతల ఇంకొకటితో మనకు సంబంధం ఉండదు, మన ఓన్గానే మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలా సక్సెస్ అయిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ స్టాక్ మార్కెట్.